నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరోసారి ఛార్జీలు పెంచిన ఏపీఎస్ఆర్టీసీ. ప్రయాణికులపై ఏటా 500 కోట్ల భారం. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త టికెట్ ధరలు. 2004లో జగన్ సీఎం అయి ఉంటే హైదరాబాద్ ఉండేది కాదన్న చంద్రబాబు. అమరావతిలాగే హైటెక్ సిటీ ఐఎస్బీని కూల్చేసేవారేమోనని అనుమానం. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధం. రేపు హైదరాబాద్ కు ప్రధాని నరేంద్ర మోదీ నోవాటెల్లో బస చేసే అవకాశం. పెద్దవాగు తప్ప ఏ ప్రాజెక్టు అప్పగించమన్న తెలంగాణ. గోదావరి ఉప బోర్డు సమావేశంలో వాదన. తమ వైఖరి అదేనన్న ఏపీ. ఒకసారి వాడే ప్లాస్టిక్ పై దేశవ్యాప్తంగా నిషేధం. నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర పర్యావరణ శాఖ ప్రకటన. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. 133 లక్షల కోట్లకు చేరిన కేంద్ర ప్రభుత్వ అప్పు. మే చివరి నాటికి 2 లక్షల కోట్లు దాటిన ద్రవ్యలోటు. అధిక వ్యయాలే కారణమని తేల్చిన గణాంకాలు. నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్. సిరీస్ కైవసానికి బుమ్రా సారథ్యంలోని జట్టు సన్నద్ధం. ఏపీఎస్ఆర్టీసీ మరోసారి ప్రయాణికులపై భారం మోపింది. ఏప్రిల్లో డీజిల్ సెస్ పేరుతో ఛార్జీలు పెంచిన యాజమాన్యం మళ్లీ 2.5 నెలల తర్వాత అదే పేరుతో బస్ టికెట్ల ధరల్ని పెంచింది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో గరిష్టంగా ₹90, సూపర్ లగ్జరీలో ₹120, ఏసీ సర్వీసుల్లో ₹140 పెంచారు. పల్లె వెలుగులో 30 కిలోమీటర్లు దాటాక ఛార్జీలను పెంచారు. పెంచిన ఛార్జీలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సు ఛార్జీలు మరోసారి భారీగా పెరిగాయి. డీజిల్ ధరలు తగ్గినప్పటికీ డీజిల్ సెస్ పేరుతో ప్రయాణికులపై ఆర్టీసీ భారీగా భారం మోపింది. 2022 ఏప్రిల్ 14 నుంచి తొలిసారి అన్ని బస్సుల్లో డీజిల్ సెస్ విధించారు. ఇంతవరకు టికెట్ పై నిర్దిష్ట రుసుంగా డీజిల్ సెస్ వసూలు చేసేవారు. కనిష్టంగా 5, గరిష్టంగా ₹10 ఉండేది. ఇప్పుడు మాత్రం టికెట్ పై కాకుండా ప్రయాణ దూరం ఆధారంగా డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. కనిష్టంగా 10, గరిష్టంగా ₹140 పైనే డీజిల్ సెస్ భారం పడుతోంది. బేసిక్ ఛార్జీ, డీజిల్ సెస్ కలిపి కిలోమీటర్ ఛార్జీ నిర్ణయించారు. దూరం పెరిగే కొద్దీ టికెట్ ఛార్జీ పెరగనుంది. అలాగే కనీస ఛార్జీ కూడా పెంచారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో కనీస ఛార్జీ ₹10 ఉండగా ఎలాంటి మార్పు చేయలేదు. ఈ బస్సుల్లో తొలి 30 కిలోమీటర్ల వరకు డీజిల్ సెస్ కూడా పెంచలేదు. ఆ పై దూరానికి కనిష్టంగా 5, గరిష్టంగా ₹20 డీజిల్ సెస్ భారం పడనుంది. పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్కు ₹2, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో కిలోమీటర్కు ₹13 ఛార్జీగా నిర్ణయించారు. దూరం ఆధారంగా కనిష్టంగా ₹5, గరిష్టంగా ₹25 డీజిల్ సెస్ వసూలు చేయనున్నారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జీ పెరిగింది. కిలోమీటర్కు ₹25 చొప్పున వసూలు చేయనున్నారు. 30 కిలోమీటర్ల వరకు డీజిల్ సెస్ పెంచలేదు. ఆ తర్వాత కనిష్టంగా 5 నుంచి గరిష్టంగా ₹90 భారం పడనుంది. అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కనీస ఛార్జీ ₹25 ఈ బస్సుల్లో కిలోమీటర్ ఛార్జీ ₹55గా నిర్ణయించారు. వీటిలో 20 కిలోమీటర్ల వరకు డీజిల్ సెస్ పెంచలేదు. ఆ తరువాత ప్రయాణానికి కనిష్టంగా ₹5 నుంచి ₹120 వరకు భారం పడనుంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో కనీస ఛార్జీ ₹40, కిలోమీటర్కు ₹62 ఛార్జీ వసూలు చేయనున్నారు. 55 కిలోమీటర్ల వరకు డీజిల్ సెస్ పెంచలేదు. ఆపై కనిష్టంగా 10, గరిష్టంగా ₹120 వరకు ప్రయాణికులపై భారం పడనుంది. హైదరాబాద్, విజయవాడ మధ్య 300 కిలోమీటర్ల ప్రయాణానికి డీజిల్ సెస్ ఇప్పటి వరకు ₹10 ఉండగా ఇప్పుడది ₹70కు పెరిగింది. అమరావతి బస్సుల్లో డీజిల్ సెస్ భారం ₹80కు ఎగబాకింది. ఇంద్ర ఏసీ బస్సుల్లో కనీస ఛార్జీ ₹50. ఈ బస్సుల్లో కిలోమీటర్కు ₹96 ఛార్జీగా నిర్ణయించారు. 35 కిలోమీటర్ల వరకు డీజిల్ సెస్ పెంచలేదు. ఆపై ప్రయాణానికి 10 నుంచి ₹140 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గరుడ బస్సుల్లో కనీస ఛార్జీ ₹50. ఈ బస్సుల్లో కిలోమీటర్కు ₹2.21 వసూలు చేస్తారు. డీజిల్ సెస్ రూపంలో కనిష్టంగా 10, గరిష్టంగా ₹140 భారం పడనుంది. మెట్రో లగ్జరీ బస్సుల్లో కనీస ఛార్జీ ₹50, కిలోమీటర్కు ₹2
రూ. కాగా డీజిల్ సెస్ రూపంలో 10 నుంచి రూ. 140 వసూలు చేయనున్నారు. అమరావతి ఏసీ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 50, కిలోమీటర్కు రూ. 2.49 వసూలు చేస్తారు. డీజిల్ సెస్ కనిష్టంగా 10, గరిష్టంగా రూ. 140 చెల్లించాల్సి ఉంటుంది. డాల్ఫిన్ క్రూయిజ్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 50, కిలోమీటర్కు రూ. 2.49 ఛార్జీ వసూలు చేయనుండగా డీజిల్ సెస్ రూపంలో 10 నుంచి రూ. 140 వరకు భారం పడనుంది. నైట్ రైడర్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 50. ఈ బస్సుల్లో కిలోమీటర్కు రూ. 2.21గా నిర్ణయించారు. డీజిల్ సెస్ కనిష్టంగా 10, గరిష్టంగా రూ. 140 ఉంటుంది. వెన్నెల ఏసీ స్లీపర్ బస్సుల్లో కనీస ఛార్జీ రూ. 80, కిలోమీటర్కు రూ. 2.90 ఛార్జీ వసూలు చేస్తారు. వెన్నెల 24 బెర్తుల బస్సుల్లో కిలోమీటర్కు రూ. 3.03 ఛార్జీగా నిర్ణయించారు. వెన్నెల బస్సుల్లో డీజిల్ సెస్ రూపంలో కనిష్టంగా 10, గరిష్టంగా రూ. 140 భారం పడనుంది. తిరుపతి, తిరుమల మధ్య తిరిగే బస్సు ఛార్జీని 75 నుంచి రూ. 90 పెంచారు. తిరుపతి, తిరుమల ఎక్స్ప్రెస్ బస్సుల్లో రానుపోను టికెట్ ధర రూ. 135 నుంచి రూ. 160 పెరిగింది. విద్యార్థుల బస్ పాసులు, సీజన్ పాసుల ధరలను పెంచారు. పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో పనిచేస్తున్న ఏపీ సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలు, ఇతర విభాగాల ఉద్యోగులకు 5 రోజుల పని దినాలను ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 27 నుంచి మరో ఏడాది పాటు 5 రోజుల పని దినాలను పొడిగిస్తున్నట్లు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత చదువులు, ఉపాధి తదితర కారణాల వల్ల తమ కుటుంబాలు హైదరాబాద్లోనే ఉండిపోయాయంటూ ఉద్యోగ సంఘాల ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు 5 రోజుల పని దినాలను మరో ఏడాది పొడిగించినట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో తన తర్వాత జగన్ లాంటి వ్యక్తి సీఎంగా వచ్చి ఉంటే హైదరాబాద్ను ఏం చేసేవారో అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెలంగాణకు హైదరాబాద్లో ఏపీకి అమరావతి ఉండాలని తాను భావించినట్లు చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గానికి చెందిన బీసీ సంఘాల నేతలు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు గతంలో తాను ఓ విజన్తో పాలన చేసినందున హైదరాబాద్ ఉన్నత స్థానంలో ఉందన్నారు. ఏపీలో అన్ని కూల్చేస్తున్నా, ప్రాజెక్టులు ఆపేస్తున్న జగన్ లాంటి వారు 2004లో సీఎం అయి ఉంటే హైదరాబాద్ ఏమై ఉండేదో అని చంద్రబాబు పేర్కొన్నారు. హైటెక్ సిటీ, ఐఎస్బీని కూల్చేసేవారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఉడతల కారణంగా కరెంట్ తీగలు తెగిపోవడం, ఎలుకలు మద్యం తాకటం, ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ము ఉద్యోగుల అకౌంట్ల నుంచి మాయం కావడం జగన్ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎఫ్ఐఆర్ రాయకుండా కేసులు పెట్టే దుష్ట సంస్కృతికి వైకాపా ప్రభుత్వం తెరలేపిందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. తమకు తెలియకుండా జిల్లాల్లో కేసులు పెట్టి రాత్రికి రాత్రి అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏపీ బాగు కోసం మాట్లాడి తీరుతామని, ఏం చేస్తారో చేసుకోవాలని అయ్యన్న పాత్రుడు జగన్ సర్కార్కు సవాల్ విసిరారు. మాట్లాడిన వాళ్ళు గొంతుకు నొక్కాలా, వాళ్ళందరినీ తొక్కేస్తే మిగతా క్యాటర్ భయపడతారు కదా, అది వాళ్ళ స్ట్రాటజీ. ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము భయపడే పరిస్థితి లేదు. ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి బతుకుతున్నాం. న్యాయస్థానాలు లేకపోతే ఈ 3 సంవత్సరాలు మారాటాలు ఎంతమంది చంపించినాం, బేకలు కోసేశారు, ఇల్లు తగలబెట్టేశారు, ఇల్లు పడగొడిశారు. ఇటువంటి అరాచకాలు ఎన్నాళ్ళు చేస్తారు మీరు? ఇప్పుడు నా మీద 12 కేసులు పెట్టారండి. 12 కేసులు కూడా హైకోర్టు నాకు రిలీఫ్ ఇచ్చింది. ఎఫ్ఐఆర్ రాయకుండా ముందు అరెస్ట్ చేసి శుక్రవారం, శనివారం, ఆదివారం జైలు పెడేసి రఘురామరాజులకు కొట్టించేది ఈ ఐడియా. అంటే మీ ఇష్ట రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని మీ చేతులు పెట్టి ఆడించుకుంటారా? దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగితే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ధరలు ఆకాశాన్ని తాకినట్లు ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. మామిడి గుజ్జుపై పన్ను తగ్గించి చింతపండుపై పన్ను లేకుండా చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కోవిడ్ కారణంగా కొన్ని బిల్లులు పెండింగ్లో ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. రేపు, ఎల్లుండి జరిగే సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆ పార్టీకి చెందిన 360 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటికే పలువురు నేతలు హైదరాబాద్ చేరుకున్నారు. రాజకీయ, ఆర్థిక తీర్మానాలతో పాటు వర్తమాన రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.
ఈ సమావేశాలకు ముగింపుగా సికింద్రాబాద్ కవాతు మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ హైదరాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి కిలోమీటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత హైటెక్స్ కు చేరుకుని ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు జాతీయ ప్రధాన కార్యదర్శులతో సమావేశమై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించాల్సిన ముసాయిదాను రూపొందించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం 12:45 ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ప్రధాని 2:55 బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో హెచ్ఐసిసి చేరుకుని జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు. ఈ నెల 3న జాతీయ కార్యవర్గం ముగింపు సమావేశాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పాల్గొంటారు. పార్టీ బలోపేతం సహా వివిధ అంశాలపై కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేస్తారు. అనంతరం సికింద్రాబాద్ కవాతు మైదానంలో జరిగే విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. ఆ తర్వాత రాజ్భవన్ లేదా నోవాటెల్లో మోదీ బస చేయనున్నారు. 4వ తేదీ ఉదయం 9:20 బేగంపేట విమానాశ్రయం నుంచి విజయవాడకు బయలుదేరి వెళ్తారు. గోదావరి బోర్డు ఉప కమిటీ సమావేశం వాడివేడిగా కొనసాగింది. కేంద్ర గెజెట్ ప్రకారం గోదావరి బోర్డు పరిధిలోకి తీసుకువచ్చేందుకు మొదట ఒప్పుకున్న 2 రాష్ట్రాలు ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగు వరకే కట్టుబడి ఉన్నామని తెలంగాణ స్పష్టం చేసింది. అది మినహా ఏ ఒక్క ప్రాజెక్టును బోర్డుకు అప్పగించేది లేదని తేల్చి చెప్పింది. గెజెట్లో పేర్కొన్న ప్రాజెక్టుల్ని 2 రాష్ట్రాలు బోర్డుకు స్వాధీనపరచాలని జలసౌధలో జరిగిన బోర్డు ఉప కమిటీ సమావేశంలో సభ్య కార్యదర్శి సూచించారు. సీడ్ మనీ 200 కోట్లను 2 రాష్ట్రాల బోర్డు ఖాతాలో జమ చేయాలని కోరారు. ప్రాజెక్టుల నిర్వహణకు 50 మంది సిబ్బందిని అప్పగించాలని కోరగా అభ్యంతరం వ్యక్తం చేసిన 2 రాష్ట్రాలు చివరికి 30 మంది సిబ్బంది ఏర్పాటుకు అంగీకరించాయి. ప్రాజెక్టుల్ని తెలంగాణ అప్పగిస్తేనే తమ పరిధిలోని ప్రాజెక్టుల్ని బోర్డుకు స్వాధీనపరుస్తామని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ఈటెల రాజేందర్ కుటుంబం ఒక్క గుంట భూమి కబ్జా చేసినట్లు నిరూపించిన ముక్కు నేలకు రాస్తానని ఈటెల జమున పేర్కొన్నారు. ఈటెల రాజేందర్పై వ్యక్తిగత కక్షతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చుని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో రైతులకు పంచిన భూముల్లో జమున హ్యాచరీస్ భూములు లేవని జమున స్పష్టం చేశారు. జమున హ్యాచరీస్ కు 50 ఎకరాలుంటే 80 ఎకరాలు ఉన్నట్లుగా చూపిస్తున్నారని ఆక్షేపించారు. జమున హ్యాచరీస్ కున్న భూములపై చర్చకు సిద్ధమా అని సీఎం కేసీఆర్ కు ఈటెల జమున సవాల్ విసిరారు. నేను ఇప్పుడు కూడా ఏం సవాల్ చేస్తున్నా అంటే వాళ్ళ అధికారులు ముఖ్యమంత్రి గారు వచ్చి మా భూమి ఏందో సర్వే చేసి మా 3 ఎకరాల భూమి ఎక్కడుందో చూపించి పొమ్మని చెప్తున్నా. ఇప్పటికి కూడా మా ఆస్తులు మొత్తం అమ్ముకొని కూడా కేసీఆర్ గారి మీద కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రులను మేము ఎప్పుడు కూడా చూడలేదు. వాళ్ళు రాజకీయంగా కొట్లాడాలి, కానీ ఇట్లా సందుల భూముల మీద కొట్లాడవద్దు పెద్ద ముఖ్యమంత్రి లెవెల్ ఉన్నప్పుడు. జమున హ్యాచరీస్ పేరుతో ఈటెల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడ్డారని తెరాస ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. కలెక్టర్ పట్టాలు పంచుతుంటే ఈటెల కుటుంబం ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. ఈటెల జమున విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఈటెల రాజేందర్ గారు సవాల్ విసురుతా ఉన్నా, రేపు వస్తావా ఎల్లుండి వస్తావా చెప్పు, నేను వస్తా. గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం తీసుకొస్తా, సర్వేర్ ని తీసుకొచ్చి పెడదాం. నీకు గవర్నమెంట్ సర్వేర్ మీద నమ్మకం లేకపోతే నీ ప్రైవేట్ సర్వేర్ ని నువ్వు తీసుకురా, ఇద్దరం కలిసి సర్వే చేయిస్తాం. అక్కడ మా తప్పు ఉంటే ముక్కు భూమికి నేను నేలకు రాక్తా, లేకుంటే నువ్వు రాక్తావా చెప్పు ఈటెల రాజేందర్. మళ్ళా నేను కబ్జానే పెట్టాలి అంటావు కదా, మరి సర్వే నంబర్ 81 గవర్నమెంట్ భూమిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినవా చేయలేదా, రోడ్లు వేసినవా లేదా, కరెంట్ పోల్ వేసినవా లేదా, హై టెన్షన్ వైర్లు తీసుకుపోయినా తీసుకపోలేదా, దీనికి జవాబు చెప్పు. ఒక బాధ్యత కలగా మంత్రిగా అప్పుడు ఉండి నువ్వు ఈ అసైన్ భూమిలను ఎట్లా కొన్నావు? తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈ నెల 2 లేదా 3న ఆ పార్టీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా ధరించనున్నట్లు మాజీ ఎంపీ కొండా తెలిపారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విశ్వాసం పోయిద్దన్నారు. 75% ప్రజలు కేసీఆర్ పాలనపై వ్యతిరేకంగా ఉన్నారని, తెరాస పోవాలంటే భాజపాతోనే సాధ్యమని మాజీ ఎంపీ కొండా తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను ఓడగొట్టగలగదు, అది స్పష్టత వచ్చింది. అట్లనే బీజేపీ పార్టీకి శక్తులున్నాయి, ఓడగొట్టగలుగుతుంది అనేది ఉంది. కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ అంటే భయమే లేదు. ఫుట్బాల్ ఆడుకోవచ్చని అనుకుంటున్నాడు. అదే బీజేపీ తోటి ఫుట్బాల్ ఆడుకోవచ్చనే భయం, నమ్మకం లేదు. ఇన్ఫ్యాక్ట్ భయపడుతుండే, అది కూడా తెలుసు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 11:30 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. గత నెల 27నే ఫలితాలు వెల్లడించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నప్పటికీ వాయిదా పడ్డాయి. గత నెల 12న జరిగిన పరీక్షల్లో మొదటి పేపర్కు 3,18,506 మంది, రెండో పేపర్కు 2,51,070 మంది హాజరయ్యారు. ప్రాథమిక కీకి సంబంధించి మొదటి పేపర్పై 7,930, రెండో పేపర్పై 4,663 అభ్యంతరాలు వచ్చాయి. 2 రోజుల క్రితం తుది కీ విడుదల చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై జల్పల్లి పురపాలక సంఘం కమిషనర్ ప్రవీణ్ కుమార్ పై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన కార్యాలయంతో పాటు 2 నివాసాలు, ఓ ప్రైవేట్ కార్యాలయంలో ఏకకాలంలో అధికారులు సోదాలు జరిపారు. హిమాయత్ నగర్లోని ప్రైవేట్ కార్యాలయం, ఆదర్శ్ నగర్, బాలాపూర్లోని నివాసాల నుంచి భూమి పత్రాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ కుమార్ భార్య పేరుతో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహించినట్లు తేల్చారు. వ్యక్తిగత అధికార వ్యవహారాల కోసం 9 మంది సహాయకుల్ని నియమించుకున్న ప్రవీణ్ కుమార్ అందులో ఒకరు గుత్తేదారుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. కామాటి కార్మికుల హాజరు పట్టికలో పీఏల పేర్లు చేర్చినట్లు బయటపడింది. ఆయన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో 20 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసిన అధికారులు సోదాల తర్వాత మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో పాదచారుల ప్రమాదాల నివారణపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది. పాదచారులు సురక్షితంగా రోడ్డు దాటేందుకు సిగ్నల్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు ఉన్న కూడళ్లలో 68 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనుంది. పెలికాన్ సిస్టమ్ ద్వారా స్విచ్ వేస్తే సిగ్నల్ పట్టడంతో రోడ్డు దాటే అవకాశం ఏర్పడుతుందని, తద్వారా ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్లో 94 పెలికాన్ పెడస్ట్రియన్ సిగ్నల్స్ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 68 ఏర్పాటు చేశామని, మిగతావి పోలీస్ శాఖ నుంచి ప్రతిపాదనలు అందగానే పూర్తి చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ఆర్టీసీ పోస్టల్ శాఖతో కలిసి హోమ్ డెలివరీ సేవలు ప్రారంభించనుంది. ఈ మేరకు హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పోస్టల్ అధికారులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ పరిధిలోని 110 పిన్ కోడ్ సెంటర్లకు గాను ముందుగా 27 ప్రాంతాల్లో హోమ్ డెలివరీ సేవల్ని త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రజల ఆదరణతో టీఎస్ఆర్టీసీ ప్రతిరోజు బస్సుల ద్వారా 18,000కు పైగా పార్సిల్ను చేరవేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న పసికందుకు దేశంలోనే మొట్టమొదటిసారి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రపంచంలోనే ఇలాంటి శస్త్రచికిత్సలు ఇప్పటి వరకు 3 మాత్రమే జరిగాయని, ఇది 4వది అని వైద్యులు తెలిపారు. జగిత్యాలకు చెందిన ప్రేమలత నారాయణ దంపతుల 8 నెలల చిన్నారిలో అత్యంత అరుదైన నిష్ సిండ్రోమ్ను వైద్యులు గుర్తించారు. చిన్నారిని నిలోఫర్ ఆసుపత్రిలో చేర్చగా కాలేయం పూర్తిగా పాడైపోయినట్లు గుర్తించి ఉస్మానియాకు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు ఈ నెల 17న విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. అరుదైన శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుల్ని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అభినందించారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం అమలుపై ప్రచారం చేపట్టి తయారీ యూనిట్లు, పంపిణీ సంస్థలు విక్రయాలను అరికట్టాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కోరింది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి జరిమానా లేదా జైలు శిక్ష, లేదంటే 2 ఉంటాయన్నారు. ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించింది. నిషేధానికి సహకరించే పౌరుల సహాయం కోసం ఫిర్యాదుల పరిష్కార విభాగాన్ని కూడా రూపొందించారు. బాలాసాహెబ్ ఠాక్రేకు చెందిన శివ సైనికుడు ముఖ్యమంత్రి అయినందుకు మహారాష్ట్ర సంతోషంగా ఉందని కొత్త సీఎం ఏక్నాథ్ షిందే వ్యాఖ్యానించారు. భాజపా, శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో గురువారం మహారాష్ట్ర సీఎంగా షిందే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత తన వర్గం ఎమ్మెల్యేలను కలిసేందుకు ఆయన అర్ధరాత్రి గోవాకు వెళ్లారు. మహారాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని షిండే స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణపై తన సహచరులతో సమావేశమై చర్చించనున్నట్టు తెలిపారు. వారానికి పైగా సాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం సీఎంగా షిందే ప్రమాణం చేయడంతో తెరపడింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ సంతోషంగా స్వీకరించినట్లు తాను అనుకోవటం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నెంబర్ 2 పదవిని అంగీకరించారని, అది ఆయన ముఖంలో కనిపిస్తోందన్నారు.
శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర తదుపరి సీఎం అని, తాను ప్రభుత్వంలో భాగం కానని బుధవారం ఉదయం ఫడణవీస్ ప్రకటించారు. చివరి నిమిషంలో పార్టీ ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రిగా ఫడణవీస్ ప్రమాణం చేశారు. తనను అత్యున్నత స్థానానికి చేర్చిన పార్టీ ఆదేశమే ప్రధానమని, నిజాయితీగల కార్యకర్తగా పార్టీ ఆదేశాలను పాటిస్తానని ఫడణవీస్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పులు ఈ ఏడాది మార్చి నాటికి 3.74% పెరిగాయి. ఈ మేరకు పబ్లిక్ డెబిట్ మేనేజ్మెంట్ తన నివేదికలో వెల్లడించింది. గతేడాది డిసెంబర్లో 128.41 లక్షల కోట్ల అప్పులుండగా మార్చి నాటికి 133.22 లక్షల కోట్లకు పెరిగినట్లు పేర్కొంది. మార్చి చివరి నాటికి మొత్తం అప్పుల్లో 92.28% పబ్లిక్ రుణమని తేల్చింది. గతేడాది డిసెంబర్ నాటికి ఇది 91.60% ఉన్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. మే చివరి నాటికి కేంద్రం ద్రవ్యలోటు 2 లక్షల కోట్లు దాటింది. 2022-23 బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యంలో 12.3% నమోదైంది. అధిక వ్యయాలే ఇందుకు ప్రధాన కారణమని గురువారం విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2023 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 6.4% నమోదు కావచ్చని అంచనా వేశారు. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఎడ్జ్ బాస్టన్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్ట్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1గా మార్చి సిరీస్ కైవసం చేసుకోవాలని, బ్రిటన్ గడ్డపై చారిత్రక విజయం నమోదు చేయాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గైర్ హాజరీలో శుభ్మన్ గిల్తో కలిసి చతేశ్వర్ పుజారా లేదా హనుమ విహారీ ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్లో రాణించిన కోహ్లీ అసలైన పోరులోనూ సత్తా చాటాలని భారత్ కోరుకుంటోంది. మిడిల్ ఆర్డర్లో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ భారత్కు అండగా ఉన్నారు. రవీంద్ర జడేజా ఆల్రౌండర్ పాత్ర పోషించనున్నాడు. 5వ టెస్టు సారథి జస్ప్రీత్ బుమ్రా సహా సిరాజ్ షమి కీలకం కానున్నారు. ఇంగ్లాండ్ కూడా 5వ టెస్టులో సత్తా చాటాలని భావిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆ జట్టు భారత్ పైన అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోతో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో తన రికార్డును తానే అధిగమించి తొలి ప్రయత్నంలో 89.94 మీటర్ల త్రో చేసి రజతం సాధించాడు. డైమండ్ లీగ్ లో నీరజ్ కు ఇదే తొలి పతకం. నీరజ్ ఇటీవల పావోనుర్మి క్రీడల్లో 89.30 మీటర్ల త్రో ద్వారా సృష్టించిన రికార్డును తాజాగా అధిగమించాడు. మరోవైపు ఈ నెల 15న అమెరికా వేదికగా ఆరంభమయ్యే ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కు భారత్ 22 మందిని పంపిస్తుండగా అందులో నీరజ్ చోప్రా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.